ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ డౌట్ అడుగుతున్నారు. ఒక వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతది. న్యూ ఇయర్ కూడా వచ్చింది. చాలామంది స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతదని చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. జాను చేతి వంటలు. ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఎవరైతే బ్యాచిలర్ బాయ్స్ ఉంటారో వాళ్ళకి అట్లాగే మ్యారీడ్ లేడీస్కి ఛానల్ బాగా యూజ్ అవుతుంది. చాలా డెలీషియస్గా ఉంటాయి ఫుడ్స్ అయితే. ట్రై చేసి చూడండి. ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే గాయ్స్, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ ఈ వీడియోకి అయితే టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేయండి. ఎవ్రీ పాయింట్ నేనైతే నోట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ నా దగ్గరికి ఇప్పుడు దాకా ఛానల్ ప్రాబ్లమ్స్ అనుకుంటూ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఇదే స్టార్టింగ్లో చేసే మిస్టేక్. ఛానల్ పెట్టాలి అని థాట్ రాగానే కెమెరా కొనేస్తారు, ట్రైపాడ్స్ కొనేస్తారు, లైట్స్ కొనేస్తారు, దానికంటూ ఒక రూమ్ సెట్ చేసుకుంటారు. ఇదంతా కాదు. ఫస్ట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా? మీరు ఏ టాపిక్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మీకు తెలియాలి. తెలియాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఎందుకంటే అసలు ఫస్ట్ మీకు యూట్యూబ్ సెట్ అవుతుందో లేదో అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? అదంతా వదిలేసేయండి. నా సంగతి చెప్తున్నా వినండి. స్టార్టింగ్లో నేను వీడియోస్ చేద్దాము అని అనుకున్నప్పుడు నేను కొంచెం క్యాజువల్గా రన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పట్లో నా దగ్గర అమౌంట్ లేదు. నేను యూజ్ చేసే మొబైల్ కూడా రెడ్మీ, ఇది కాదు, అది ఎప్పుడో పోయిందిలేకండి, రెడ్మీ ఫోన్ వాడేవాడిని. రెడ్మీ ఫోన్ అది నేను సెకండ్ హ్యాండ్ కూడా కాదు, అది థర్డ్ హ్యాండో ఫోర్త్ హ్యాండో. అది నేను కొంచెం వేరే అదే షాప్లో తీసుకోవడం జరిగిందనమాట. 2000 పెట్టి తీసుకున్నాను. అందులో కెమెరా గ్లాస్ పగిలి ఉంటుంది. కానీ ఏం చేయలేము, ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలి అనే ప్యాషన్తో ఉన్నాం కాబట్టి వీడియోస్ అనేది చేయడం జరిగింది. అయితే కొన్ని రోజులు చేస్తూ ఉండగా ఒక డెస్క్ ఉంటే బాగుంటుంది, వీడియోలో చూడడానికి కూడా కొంచెం పర్ఫెక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేనేం చేశాను, కంప్యూటర్ టేబుల్ కొందామని చెప్పేసి చూశాను. అప్పట్లో అమౌంట్ అయితే లేదు, నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో అడుగుదామని అంటే ఏం చేస్తున్నామని అడగలేం. నేనేం చేశానంటే ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యాను. పాత పనికిరాని టేబుల్స్ ఉంటాయి చూసారా కంప్యూటర్ షాప్స్లో, అవి సెకండ్స్లో ఎంతకు అమ్ముతారు, ఎట్లాగో వాళ్ళు డంప్ చేస్తారు కదా, డంపింగ్లో పడేస్తారు. దాన్ని మనం తెచ్చుకొని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి 400-500 పెట్టి కంప్యూటర్ టేబుల్ ఒకటి తెచ్చుకున్నాను. ఇక్కడ మీకు కుదిరితే ఫోటో పెడతాను చూడండి. ఇప్పటికీ ఆ టేబుల్ నా దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఆ టేబుల్తో నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఏంటంటే ఇక మెల్లమెల్లగా అమౌంట్ వస్తూ ఉండేది, మొబైల్ మార్చడం, తర్వాత కొంచెం చిన్న సెటప్ చేసి అట్లా చేశాను. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం ఏంటంటే కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు నాకు స్టార్టింగ్ స్టేజ్లో డబ్బులు లేవు కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో నేను వీడియోస్ చేశాను. అట్లా మీరు కూడా స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. మీ దగ్గర ఉన్న వస్తువులతో మీరు వాడండి. మొబైల్ ఉంటే కనీసం మీరు ఒక ట్రైపాడ్ కొనుక్కోండి, ఎందుకంటే ట్రైపాడ్ ఉండాలి కాబట్టి ఒక ట్రైపాడ్ ఒకటి కొనుక్కోండి. లైటింగ్ అంటే మీకు ఇంట్లో ఉన్న లైటింగ్ సరిపోద్ది. మైక్ ఒకటి కొనుక్కోండి, ట్రైపాడ్, మైక్ అవి సరిపోతాయి. ఇక మీరు వీడియోస్ చేసే కొద్దీ మీకు డబ్బులు వస్తే అప్పుడు మీరు స్టూడియో అని, కెమెరాస్ అని, లైట్స్ అని అట్లాంటివి తెచ్చుకోండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలా పెడితే అలా పెట్టకండి, అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఓకేనా? హెవీ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. సెకండ్ వన్ వచ్చేసి చాలామంది ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తారు. అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే యూట్యూబ్లో మీరు ఏ వీడియోస్ చేద్దామని వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న కేటగిరీ అయితే బాగా చెప్పగలుగుతారు, ఎక్స్పీరియన్స్ లేని కేటగిరీ చెప్పలేరు. ఓకేనా? ఏది అనుకొని వస్తారో అది మాత్రమే చేయండి. ఓకేనా? మీకు సెట్ అవుతుంది, అదే సెట్ అవుతుంది. కొంచెం మెల్లగా వెళ్ళిన ఛానల్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, ఇది మాత్రం పక్కా. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి అందరు చేసే మిస్టేక్స్ ఇవే. మూవీ సాంగ్స్ వాడుతూ ఉంటారు ఛానల్ ఇంట్రోకి, అన్బాక్సింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో, లేకపోతే ఏదైనా వ్లాగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాడుతూ ఉంటారు. వాటికి కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి. చాలామంది అనుకునేది ఏంటంటే కాపీరైట్ క్లైమే కదా, అవసరమైతే మనం రిమూవ్ చేసుకోవచ్చు, అట్లా వదిలేసినా మన ఛానల్కి ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి. ఎక్కువ కాపీరైట్ క్లైమ్స్ వస్తే మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అంటే డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ అనమాట. యూట్యూబ్ నుంచి మనం డబ్బులు సంపాదించాలంటే మానిటైజేషన్ అని ఒకటి ఉంటుంది, అది రావాలి మనకి. అది మీరు సాంగ్స్ వాడితే మానిటైజేషన్ ఇవ్వరు. సాంగ్స్ అనేది అయితే వాడకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎందుకంటే వేరే క్రియేటర్స్తో మీరు అసలు కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు సీరియల్స్ పెడుతున్నారు, నేను సీరియల్స్ పెడతాను. వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చేస్తున్నారు, బాంబులు తయారు చేయడం, ఇదంతా నేను చేస్తాను.
వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఏరియాలో డ్రోన్ ఎగరేసి ప్రాంక్ చేశారు, నేను కూడా చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా, మరి వాళ్ళ ఛానల్కి ఏం అవ్వలేదు, మా ఛానల్కి ఎందుకు అవుతుంది అని చాలామంది చాలాసార్లు అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేశారు అని అంటే అల్గారిథం, యూట్యూబ్ అల్గారిథం వాళ్ళ వీడియోస్ అనేది యూట్యూబ్ అల్గారిథంకి దొరకలేదు. సో దట్ ఏంటంటే వాళ్ళు తప్పించుకున్నారు. రేపటి రోజునైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు చేశారనుకోండి, మీ దరిద్రం బాగోకపోతే మీరే ముందు దొరకవచ్చు, వెంటనే వీడియో టేక్ డౌన్ చేయవచ్చు. ఓకేనా? ఎప్పుడు కూడా ఒకరు చేశారని మీరు చేయటం అట్లా అయితే కరెక్ట్ కాదు. సో హేట్ స్పీచ్ కానీ, అంటే వేరే రాజకీయ నాయకులను కానీ లేకపోతే సినీ స్టార్స్ని కానీ తిట్టడం, ఇట్లాంటి వీడియోస్ చేయకండి. అండ్ సెక్సువల్ కంటెంట్ ఉంటుంది, అది పెట్టకండి. అండ్ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఉంటాయి, అంటే బాంబులు తయారు చేయటం ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటివి చేయకండి. జస్ట్ క్యాజువల్ వీడియోస్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా అయితే టెక్ వీడియోస్ చేయండి, అంటే మొబైల్ అన్బాక్సింగ్స్, టెక్నాలజీ గురించి చెప్పండి. లేదు కుకింగ్ ఛానల్, కుకింగ్ గురించి చెప్పండి. లేదు వ్లాగింగ్ అయితే మీకు ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. అంతేగాని ఇట్లా యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసే కంటెంట్ కొంత ఉంటుంది, అట్లాంటి వీడియోస్ అయితే టచ్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెడదాం, దానికి ఒక 10 లక్షల వ్యూస్ వస్తాయి, నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి, ఇట్లాంటి థాట్స్తో వస్తూ ఉంటారు కొంతమంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు ఇక్కడ. కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. ఏంటంటే మీరు వీడియో పెట్టి ఈ వీడియో వైరల్ అవుతుంది అంటే ఆ వీడియో వైరల్ అవ్వదు. చాలాసార్లు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. క్యాజువల్గా చేసి వీడియో ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని చేసి పెట్టిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి యూట్యూబ్ మైండ్ ఉందా లేదా దీనికి అసలు. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీడియోకి ఏమో 500 వ్యూస్ వచ్చినాయి, అసలు ఏదో సరదాగా చేసిన వీడియోకి ఏమో 5 లక్షల వ్యూస్ వచ్చినాయి అని చెప్పి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ నేననేది ఏంటంటే మీకు పేషెన్స్ ఉండాలి. ఏంటంటే ఏ వీడియో వైరల్ అయ్యిందో చెప్పలేము, అందుకనే ప్రతి ఒక్క వీడియో కొంచెం పేషెన్స్గా మీరు వీడియో చేసి, అండ్ కొన్ని హేట్ కామెంట్స్ వస్తాయి, డిస్లైక్స్ వస్తాయి, అండ్ కొంతమంది వల్గర్గా పెడతారు కామెంట్స్. వీటన్నిటిని చూసి మీరు వీడియో కామెంట్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు మీరు కూడా ఇంకో మాట అని వాళ్ళ గురించి వీడియో చేసి మీరు వాళ్ళ గురించి వీడియో, ఇటంతా వద్దు. ఓకేనా? ఓపిక ఉండాలి దేనికైనా సరే. ఎవరు ఏం మాట్లాడినా కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు తెలిసిన విషయం ఏదన్నా ఉందనుకోండి, సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్పకుండా కొంచెం మీరు తెలుసుకొని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ iPhone 12 ఉంది. సో ఈ మొబైల్ నేను కొని ఒక 4 months అవుతుంది అనుకుంటా, వెంటనే నేను ఐఫోన్ ఫుల్ రివ్యూ అని పెట్టాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఆండ్రాయిడ్ వాడి ఐఫోన్కి వచ్చాను కాబట్టి కొంచెం నేను తెలుసుకోవాల్సిన విషయం ఇంకా చాలా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయంతో పాటు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫోన్ గురించి ఇంకా క్లారిటీగా తీసుకొని మొత్తం కలిపి ఒక వీడియో చేశాను అనుకోండి, చూసే వ్యూవర్కి ఏంటంటే ఒక పవర్ ప్యాక్ వీడియో అవుతుంది అది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. సో ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అంతేగాని అరే అన్నీ చెప్పాడు దీని గురించి ఎందుకు చెప్పలేదు, ఏదో కొంచెం కొరత ఉంటుంది చూసారా, అట్లా ఉండకూడదు అనమాట వీడియో. సో మంచిగా పర్ఫెక్ట్గా వీడియో చేస్తే కనుక, అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా తెలుసుకొని మీరు వీడియో చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్ మనకు యూజ్ అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతారు. సో యూజ్ లేదు అని అంటే కనుక వీడియో స్కిప్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, సెన్సిటివ్ టాపిక్స్ అసలు టచ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ మూవీ రివ్యూస్ కానీ లేకపోతే ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ కానీ ఇవి అసలు టచ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఏదో ఆకు తినాలి, ఈ రసం తాగాలి, ఇదంతా చెప్పారు. సో ఆకు రసం తాగితే ఈ డాక్టర్ అందరూ ఎందుకు, సైంటిస్టులు అందరూ ఎందుకు? ఓకేనా? సో అట్లా తెలియని వీడియోస్ చేయకండి. ఒకవేళ ఆకు ఆ రసం పనిచేసినా కానీ ఏదైతే ఆ రెసిపీ ఉందో, సో దాన్ని వీళ్ళు మోడిఫై చేసి చెప్పారు. అందులో ధనియాలు వేసుకోండి, అందులో వామ్ వేసుకోండి, అందులో ఉప్పు వేసుకోండి, అందులో నీళ్ళు పోసుకోండి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు అక్కడ జరిగేదానికి ఇక్కడ వీళ్ళు యాడ్ చేసి చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు తెలియని ఇన్ఫర్మేషన్లో వేలు పెట్టొద్దు. ఓకేనా? అదొకటి. అండ్ తర్వాత మూవీ రివ్యూస్, బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. అంతేగాని కెమెరా ముందుకు వచ్చి ఏంది బ్రో ఈ చెత్త సినిమా వేస్ట్ అది ఇది అని అంటే
తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ మూవీ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు మీ అడ్రస్ కనుక్కొని వచ్చి కొడితే ఏం చెప్పలేం కదా మనం. సో తెలిసి తెలియకుండా ఓవర్‌గా రివ్యూస్ అయితే ఇవ్వకండి. చూస్తే బావుందంటే బావుందని లేకపోతే లేదని చెప్పండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ రివ్యూస్‌లో స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కొంతమంది. అసలు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. దానివల్ల చాలా హేట్ స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంటల్ వీడియోస్, బాంబులు తయారు చేయటం, దాన్ని పేల్చటం, లేకపోతే చిన్నపిల్లల చేతుల్లో బాంబులు పెట్టి ఎలిగించడం చాలా వీడియోస్ చూసాను నేను. అది చాలా అంటే చాలా డేంజర్. అండ్ దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలకి ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ప్రాసెస్ తయారు చేసేటప్పుడు ఏదన్నా మిస్‌మ్యాచ్ అయిందనుకోండి ఐటెము పేలిపోద్ది. సో ఇట్లాంటి కంటెంట్ చెప్పకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మెడికల్, సినిమా రివ్యూస్ ఇవన్నీ కూడా మీకేంటంటే యూట్యూబ్ అడ్వర్టైజ్ చేయడానికి ఒప్పుకోదు. ఓకేనా? మీకు మోనటైజేషన్ కూడా తొందరలో తీయడానికి ఛాన్స్ ఉంటదనమాట. సో మీకు తెలియని విషయాలు, సెన్సిటివ్ టాపిక్స్ అయితే అసలు టచ్ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెంటిమెంట్స్ అనమాట. సో సెంటిమెంట్స్ ఇక్కడ పనికిరావు. ఈరోజు నేను ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అరే వీడియో పెడదామంటే ఈరోజు అమావాస్య అయిపోయింది. లేదు ఈరోజు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈశాన్యంలోనే నుంచొని వీడియో తీయాలి. ఇట్లా చేయకండి. ఓకేనా? సో మీ కన్వీనియన్స్ని బట్టి వీడియోస్ చేసుకోండి. ఆ టైంని బట్టి వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. అంతేగాని అమావాస్య, పౌర్ణమి, ఈశాన్యం, దక్షిణం, ఉత్తరం, తూర్పు ఇవన్నీ వద్దు. ఏంటంటే కన్వీనియన్స్ని బట్టి వీడియోస్ చేసుకోండి. సెంటిమెంట్స్ ఇక్కడ పనికిరావు. మోస్ట్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్లో మనకి సెంటిమెంట్స్ ఉండొచ్చు. ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం సెంటిమెంట్స్ ఉండకూడదు. ఉంటే మీరే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటాం. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ఓ 2-3 ఛానల్స్ పెడదాం, అన్నిట్లో వీడియోస్ పెడదాం, ఏది క్లిక్ అయితే అది కంటిన్యూ చేసుకుందాం అని అనుకుంటాం. సో జనరల్గా అందరు ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వచ్చే థాట్ ఇది. కానీ ఏ ఛానల్ క్లిక్ అవ్వదు అట్లా పెడితే. ఎందుకంటే మీ ఫోకస్ అంతా ఒక ఛానల్ మీద ఉంటే ఆ ఛానల్ ఏదో రకంగా క్లిక్ అవుతుంది. కానీ 2-3 ఛానల్స్ మీద ఉందనుకోండి ఏ ఛానల్ క్లిక్ అవ్వదు. సో ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. అండ్ చాలామంది క్రియేటర్స్ ఇట్లా చేశారు. సో వాళ్ళకి నేను గైడ్ చేశాను. గైడ్ చేసిన తర్వాత మిగిలిన 2 ఛానల్స్ వదిలేసి ఒకటే ఛానల్ మీద వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు 1,50,000 సబ్స్క్రైబర్స్తో ఇట్లా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఛానల్ క్లిక్ అయింది, మిగిలిన 2 ఛానల్స్ డల్ అయ్యాయంటే మీ మైండ్ అనేది డల్ అయిన ఛానల్కి వెళ్ళే వెళ్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ సక్సెస్ అవుతున్నామనే హ్యాపీనెస్ కూడా ఉండదు. ఆ ఛానల్స్ ఎందుకు డల్ అవుతున్నాయి అనే ఒక సాడ్నెస్ ఉంటుంది. సో మీరు అంత యాక్టివ్గా వీడియోస్ చేయలేరు అనమాట. సో అందుకనే చెప్తున్నాను, ఒకటే ఛానల్ మీద ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకండి. ఎందుకంటే మోస్ట్లీ గేమింగ్ ఛానల్స్ వాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్ట్రీమర్స్ వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఫన్నీ ఇన్సిడెంట్లన్నీ రికార్డ్ చేసుకొచ్చి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కాదు, ఒక 2 years అవుతుంది ఈ అప్డేట్ వచ్చి కూడా. రీయూజ్డ్ కంటెంట్ పాలసీ అని ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేసినా వేయకపోయినా కానీ వేరే వాళ్ళ కంటెంట్ మనం అప్లోడ్ చేసామనుకోండి, ఆ కంటెంట్ని యూట్యూబ్ అనేది వాల్యూ ఇవ్వదు. అండ్ ఆ కంటెంట్కి డబ్బులు ఇవ్వదన్నమాట. అంటే మానిటైజేషన్ అవ్వదు. రీయూజ్డ్ కంటెంట్ పాలసీ కింద మీకు మానిటైజేషన్ తీసేస్తారు. సో చాలామంది చేస్తున్నారు కన్నా మరి మేము చేస్తే తప్పేంటి అని అంటే ఇందాక నేను చెప్పాను పాయింట్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. సో దరిద్రం బాగోకపోతే మీరు ఎఫెక్ట్ అయిపోతారు ఫస్ట్. సో అది అండ్ ఇది నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ వీడియో కొంచెం లెంతీ అయింది. ఎందుకంటే ఇంత గైడెన్స్ మనం ఒకటే వీడియోలో ఇవ్వాలి అని అంటే కొంచెం లెంత్ అవుతుంది. సో పేషెన్స్గా ఇప్పుడు దాకా ఎవరైతే చూసారో సో వాళ్ళ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ టిప్స్ మీకు ఎలా ఉపయోగపడ్డాయో మీరు వీడియోస్ చేసిన తర్వాత కుదిరితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా ఒక 1000 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.